ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. అయితే ఈ నెల 20 వరకు అయితే కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు పురోగతి దశలో ఉన్నందున మరింత విచారణ చేయాలనే ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇదే కేసులో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. మే 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. ఇక కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇక కస్టడీ పొడిగించాల్సిన అవసరం ఉందన్న ఈడీ వాదనలతో న్యాయస్థానం అంగీకరించింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఎమ్మెల్సీ కవితకైతే ఈ జ్యుడిషియల్ కస్టడీ మే 14 వరకు అయితే రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిస్తూ అయితే ఒక తీర్పు అయితే ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి? రైట్ మమత, మరోసారి కూడా ఈ ఎమ్మెల్సీ కవితకు చుక్క ఎదురైందనే చెప్పుకోవాలి. ప్రతిసారి కూడా తాను ఈ బెయిల్ కి అప్లై చేసినప్పుడు ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో, అంటే తన తరపున న్యాయవాదులు వినిపించే వాదన కావచ్చు, అటు ఈడీ అలాగే సిబిఐ వినిపించే వాదనలు కావచ్చు, ఈ రెండు వాదనలు విన్న న్యాయస్థానం అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క తీర్పును రిజర్వ్ చేయడం, దాని తర్వాత మరోసారి ఇటు ఎవరైతే అధికారులు ఉంటారో సిబిఐ ఈడీతోనే కలిసి ఈ యొక్క తన బెయిల్ పిటిషన్ ని మరోసారి వాయిదా వేయడం కావచ్చు, అలాగే ఈ యొక్క కస్టడీని పొడిగించే క్రమంలో కావచ్చు, ప్రతిసారి కూడా తనకు చొక్క ఎదురవుతుందని చెప్పుకోవాలి. తనకు కనుక బెయిల్ ఇస్తే తప్పకుండా ఈ కేసులో చాలా విషయాలపైన సాక్ష్యాధారాలు అనేటివి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంతో మంది నిందితులు తప్పించుకునే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఈడీ కావచ్చు, ఇటు సిబిఐ కావచ్చు, ఈ రెండు పక్షాల వాదన వినిపిస్తూ కొన్ని కీలక సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయి. ఇంతకు ముందు తన 10 ఫోన్లకు సంబంధించిన డేటా కావచ్చు, అలాగే గతంలో కవిత ఈ విచారణకు హాజరు కాకుండా చేసిన జాప్యం విషయంలో కావచ్చు, ఏవైతే పూర్తి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు ఈ యొక్క తీర్పునైతే ఇవ్వడం జరిగినట్లయితే తెలుస్తోంది. ఈ మే 14 వరకు కూడా రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించడము, అంతేకాకుండా ఇటు కేజ్రీవాల్ కు కూడా మరికొద్ది రోజులు కస్టడీ జరిగింది. వీరిద్దరు ఈ యొక్క కేసులో కీలకమైన వ్యక్తులు కావడంతో మిగతా ఈ కేసుకు సంబంధించిన బడా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను కూడా త్వరలోనే వారి నుండే బయటకు రప్పించడంతో పాటు సాక్ష్యాధారాలతో కోర్టుకు సబ్మిట్ చేస్తూ వారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో ఆశతో ప్రతిసారి కూడా ఈ బెయిల్ కు సంబంధించి కవిత పిటిషన్స్ దాఖలు చేయడం కావచ్చు, తన తరపు న్యాయవాదులు ఆ యొక్క పిటిషన్ కు సంబంధించిన వాదనలు వినిపించినప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకుండా పోతుంది. దీనివల్ల ఇటు కవితలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు కొంతవరకు ఆందోళన అయితే నెలకొల్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ లిఖిత.